2014లో శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు సుమారు 10 సంవత్సరాలుగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. త్వరలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వెలువడబోతుంది. 10 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు దేశ అభివృద్ధి కొరకు, ప్రజల సంక్షేమం కొరకు, జాతీయంగా అంతర్జాతీయంగా ఈ దేశ కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా పెరిగాయి, ఇవాళ భారతదేశం ఆర్థికంగా ఎటువంటి వేగవంతమైనటువంటి అభివృద్ధిని సాధించింది, ఈ దేశంలో మౌలిక రంగాల్లో ఎలాంటి అభివృద్ధిని 10 ఏళ్లలో మనం సాధించగలిగినాం, ఎలాంటి స్కీములు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారో వాటి వల్ల అట్టడుగునున్నటువంటి ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరించిందనేది ప్రజలకు వివరించడానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలలో 5 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఒక్కొక్క క్లస్టర్లో ఒక్కొక్క బస్సు యాత్రను విజయ సంకల్ప యాత్ర పేరుతో ఈ నెల 20వ తేదీన ప్రారంభించడం జరిగింది. మహబూబ్ నగర్ సభ స్థానాలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ఎక్కడైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కృష్ణమ్మ తల్లి అడుగు పెడుతుందో కృష్ణ అనేటువంటి గ్రామంలో అక్కడ ఈ కృష్ణా విజయ సంకల్ప యాత్ర పేరుతో ఈ బస్సు యాత్రను ప్రారంభించడం జరిగింది. ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఈ యాత్ర ప్రతినిత్యం కూడా కొనసాగుతుంది. రేపు ఉదయం నల్గొండ లోక్సభ పరిధిలోని డిండి మండలంలో ప్రవేశిస్తుంది. ఈ నియోజకవర్గంలో 3 రోజులు ఈ యాత్ర కొనసాగుతుంది. దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, చివరగా మార్చి 1వ తేదీన సాయంకాలం నల్గొండలో ఒక పెద్ద సభతో ఈ సమావేశం, ఈ యొక్క యాత్ర ముగుస్తుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో మార్చి 1వ తేదీన క్లాక్ టవర్ సెంటర్లో ఒక పెద్ద సభ ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ఈ యాత్రలో ప్రతిరోజు కూడా కేంద్ర రాష్ట్ర నాయకులు కానీ, మంత్రులు కానీ, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కానీ పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం ఈ బస్సు యాత్రల ద్వారా అన్ని లోక్సభ స్థానాల్లో ఉన్నటువంటి సుమారు 1 కోటి మంది ప్రజలను ప్రత్యక్షంగా కలవాలా, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో దేశం సాధించినటువంటి అభివృద్ధిని, మరోసారి నరేంద్ర మోడీ గారిని ఎందుకు ఈ ప్రజలు మళ్ళీ ఎన్నుకోవాలనేది చెప్పడం దీని యొక్క ఉద్దేశం. నరేంద్ర మోడీ గారు కూడా లోక్సభ వేదికగా ఈరోజు బయట జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, సమావేశాల్లో కానీ స్పష్టంగా చెప్తున్నారు, మరోసారి మోడీ సర్కార్ రావాలా, ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ సారథ్యంలో 400కు పైగా లోక్సభ సీట్లను గెలవాలి. అందులో ఏ చిరకాల వాంఛ ఈ దేశ ప్రజలది ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగిందో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కలిగినటువంటి ప్రభుత్వం, అదే 370 స్థానాలకు పైగా భారతీయ జనతా పార్టీ సొంతంగా గెలవాలనేది
ఈ ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం, ఆ లక్ష్యం చేరుకోవడానికే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బస్సు యాత్రలను ప్రారంభించి దిగ్విజయంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక స్థానాలు, మిగతా అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడమే ఈ బస్సు యాత్ర యొక్క లక్ష్యం. థ్యాంక్ యూ.